చిలకలూరుపేట పట్టణంలోని అడ్డరోడ్డు కింద వినాయక నగర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉయ్యూరు నరసింహారావు ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకల సందర్భంగా మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆహ్వానించి శాలువలతోటి పూల దండలతోటి సత్కరించి భారీ కేక్ కట్ చేయించిన మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘాల మాజీ పట్టణ అధ్యక్షులు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు పేద ప్రజల పక్షపాతి, పేదల జీవితాల్లో ఒక మార్పు కోసం నిరంతరం ఆలోచించేటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు వారి 69వ పుట్టినరోజుకి కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఏదైతే మురికివాడల ప్రాంతం ఉందో చిలకలూరుపేట పట్టణంలో ఈ యొక్క ప్రాంతంలో వేరముష్టి కాలనీ, ఈ కాలనీలో అతి నిరుపేదలు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో వచ్చేటువంటిది చలికాలం కాబట్టి దుప్పట్లు, దోమతెరలు. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా నరసింహారావు గారి ఆధ్వర్యంలో చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు అందరి సమక్షంలో చిలకలూరుపేటలో ఈరోజు పంపిణీ కార్యక్రమం, దీనికి తోడు వారి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. చిరంజీవి గారు నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యం, మంచి అభివృద్ధి, పేదల కోసం నిరంతరం వారి ప్రజాసేవలో ఉండాలని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ బస్టాండ్లో చిలకలూరుపేట డిపోలో 2 బస్సులను కూడా ప్రారంభించడం జరిగింది. నూతనంగా 2 బస్సులు ప్రజల సౌకర్యార్థం, లోకల్ ట్రిప్స్కి 1 బస్సు, ఈసీఐఎల్ హైదరాబాద్కు 1 బస్సు, 2 బస్సులను ఈరోజు నేను మా జనసేన కన్వీనర్ సోదరుడు రాజా రమేష్ గారు, తెలుగుదేశం, జనసేన కూటమి అందరం 2 బస్సులు ప్రారంభించడం కూడా జరిగింది. 3వది గణపవరంలో ముఖద్వారం శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయటం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలన్నీ చంద్రబాబు గారి నాయకత్వంలో నిన్న జరిగినటువంటి సంఘటన, విశాఖలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఆ యొక్క ఫార్మా కంపెనీలో 17 మంది చనిపోవడం అనేటువంటిది చాలా దిగ్భ్రాంతికరం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తప్పకుండా ఆ కుటుంబాలకి ₹1 కోటి ఎక్స్గ్రేషియో కూడా ప్రకటించారు. కంపెనీ యాజమాన్యం కూడా ముందుకొచ్చి ఆ కుటుంబాలకు ఇంకా ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉద్యోగానికి అర్హులుంటే వారిని మళ్ళా ఆ ఉద్యోగాల్లో తీసుకొని వారిని ఆదుకోవాలి. అదేవిధంగా ఈ రియాక్టర్ పేలుడుకు సంబంధించినటువంటిది గతంలో కూడా ఇటువంటి సంఘటనలు వచ్చినాయి, అవే పునరావృతం అవుతూ ఉన్నాయి. ఈ రియాక్టర్ పేలుడు ఏ విధంగా నియంత్రించాలి, భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ, కంపెనీ యాజమాన్యం కానీ, ఇది అమెరికన్ కంపెనీ కూడా అని చెప్తున్నారు, లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి పేదల జీవితాలు బలి కాకుండా, ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వారి జీవితాలు బలి కాకుండా టెక్నాలజీ, పేలుడికి అవకాశం లేనటువంటి రియాక్టర్లు ఏ విధంగా